అధ్యక్షుడిగా నిన్నటిదాకా బీసీ ఇస్తా అన్నారు. ఇవాళ ఓసీ ఇవ్వడము చర్చనీయాంశం అవుతుంది పార్టీలో. అంటే మీరిచ్చి మీరు రాసుకోండి, మీరిచ్చి మరి మాట్లాడుకోండి. మేమనే పార్టీ లెటర్ పెట్టింది ఎట్లా? మేము ఇంతకుముందు ఎన్నికలలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. అది రాజకీయ ఎన్నికల రంగం, క్రీడా రంగం. కాబట్టి ఇది పార్టీ సంస్థాగత వ్యవహారం. పార్టీ ఈ రోజున్న పరిస్థితులలో ఇంక ఎలక్షన్లు ఇప్పుడు తొందరలు ఏం లేవు. ఇప్పుడు ఇంకా చాలా ఇంకొక అధ్యక్షుడు ఇద్దరు అధ్యక్షులు కూడా వస్తారు రాను రోజులలో. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీకి సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కావాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నది. అన్నిటికన్నా ముందు 50 సంవత్సరాల నిరంతర ప్రయాణం చేసిన రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు. మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు. ఇవాళ అధ్యక్షునికి అందించారు లేఖను. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేట్ కౌన్సిల్ సభ్యులను భయపెట్టిస్తున్నారు, భయపెట్టించి నామినేషన్ పత్రాలు వేయకుండా అడ్డుకున్నారు నన్ను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద స్పందించను. మేము ఉన్నది మాత్రం 500 మంది ఉన్నాం లోపల. అన్ని వీడియో రికార్డింగ్లు అంత ప్రశాంతంగా ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఉంది. రాజాసింగ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రాజీనామా చేయడం కావచ్చు. రాజీనామా అనేది కొద్దిగా, ఎందుకంటే ఒకటి రాజాబాయి కూడా ఒకటి ఆలోచించాలా, అందరినీ సంతృప్తి పరచాలి. ఇప్పుడు ఎవరు కూడా రాజాసింగ్కి ఇస్తే రాకేష్ రెడ్డి ఇబ్బంది అవుతుంది, రాకేష్ రెడ్డికి ఇస్తే మహేష్ రెడ్డి, ఎవరికో ఒకరు నెర్వస్నెస్ ఉంటుంది. కానీ రాజాసింగ్ మా సీనియర్ నాయకుడు, మా పార్టీకి పెద్ద వజ్రం లాంటి ఆస్తి ఆయన. రాజాసింగ్ ఒకవేళ నిర్వచనంలో అర్థం కూడా ఉంది, నచ్చ చెప్పుకుంటాము. ఒకవేళ పార్టీ అధిష్టానం దృష్టానికి ఏదైనా ఇంకా వేరే బాధ్యత చేయాల్సి ఉండొచ్చు, ఏమైనా ఢిల్లీ వ్యాప్తంగా, ఎందుకంటే నార్త్ ఇండియన్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఏదైనా దేశవ్యాప్తంగా ఉన్నతమైన పదవులు అవసరమైతే దేశ అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నిక పెట్టి కేవలం ఒకరితోటి నామినేషన్ వేయడం, ఏకగ్రీవం చేయడం సరైందా అని అడుగుతున్నాడు రాజు. మమ్మల్ని ఏమన్నారు కదా, నేనే చేయలేదు. ఎన్నిక పెట్టినప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు చేయొచ్చు. అందరు వేయాలంటే వేయలేరు కదా. ఎవరికి పార్టీ అధ్యక్షుల సత్తా ఉన్నది, వాళ్ళకి చేసే అంటే వ్యవస్థ ఉన్నది, కష్టపడే సమయం ఉన్నది, దానికి సంబంధించిన వనరులు ఉన్నాయి, వాళ్ళే ప్రయత్నం చేస్తారు. స్టేట్స్ కౌన్సిల్ సభ్యులను భయపెట్టించారు. 3 సంతకాలు చేసిండ్రు, ఇంకొక 7 మందిని సంతకాలు చేసేది ఉంది. కానీ రాష్ట్ర నాయకత్వం వారిని భయపెట్టించింది, సంతకాలు చేయకుండా అడ్డుకుంటుంది. రాజాసింగ్ అందుకే పార్టీకి రాజీనామా చేశాడు అనేది కొన్ని వ్యాఖ్యలు. ఏమైనా అంత 3 నిమిషాల ముందు వచ్చాడు ఆయన. ఓకే, ఆయనకి ఏమైనా మానసికంగా కొద్ది ఇబ్బంది ఉంటే మేము నచ్చ చెప్పుకుంటాము. రాజాసింగ్ అనేది టీ కప్పులో తుఫాన్, రాజాబాయి హమారా లియే హనుమోలే, రాజాబాయికు చోడితేనే హమ్కు రాజాబాయినే చోడితే. రాజాసింగ్ బీజేపీ హిందుత్వం ఇట్లా అంటిపెట్టుకున్న సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నాడు కదా. ఒక్కోసారి కన్న తల్లిని విమర్శిస్తారు, కన్న తల్లిదండ్రులను విమర్శిస్తారు, అన్న తమ్ముల్ని విమర్శిస్తారు. అది సహజము. ఒక మా అన్ననే కదా సమర్థిస్తున్నారా? ఆయన సమర్థించడం కాదు, మా అన్న కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బందిని సరిదిద్దుకుంటాము. నేను అనేది ఏంటంటే రాజాసింగ్కు సరిపడా పదవి కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో దేశవ్యాప్తంగా ఆయన సేవలు వాడుకుంటుందచ్చు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. తొందరపడి మనం ఒకరికొకరు ఆవేశాలకు పోయి పార్టీని చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో అది రాజాసింగ్ ఏమైనా ఉంటే కనుక అది అధిష్టానం చూసుకుంటుంది. తొందరపడి పార్టీ పైన కావచ్చు, ఇంకేదైనా పైన కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనేది. అంటే పార్టీలో రాజాసింగ్ గతం నుంచి కూడా ఉన్నారు. రాజాసింగ్ మాకు ఒక పెద్దన్న లెక్కలో ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, అధిష్టానం ఆయన దృష్టిలో ఉంది. ఆయనకు ఇంకొక పదవి ఏమైనా ఇస్తుందా లేదా అనేది కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే